మన దేశంలో భక్తికి రాజకీయానికి విడదీయని అనుబంధం ఉంది. పొలిటికల్ గా ఎంత ప్లస్ అవుతుందనేది పక్కన పెడితే అనుకున్న పని జరగకపోయినా భగవంతుడిపై కాసింతైనా నమ్మకం సడలేని నాయకులు చాలా మందే ఉన్నారు. అదే తరహాలో ఎన్నికలకు ముందు దీక్ష చేపట్టిన మహిళా మాజీ మంత్రి ఫలితం ప్రతికూలంగా వచ్చినా మడమ తిప్పటం మాత్రం లేదు. బలమైన సంకల్పంతో ముందుకు వెళ్తూనే ఉన్నారు ఆమె. ఇంతకీ ఎవరా నాయకురాలు, ఏంటా స్టోరీ? భగవంతుడిపై విశ్వాసమా, అధినేతపై అభిమానమా? ఓడిపోయిన దీక్ష వీడని సత్యవతి. 2 ఏళ్లుగా చెప్పులు లేకుండా మాజీ మంత్రి. పొలిటికల్ ఫైర్ బ్రాండ్ గా పేరున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఇప్పుడు డివోషనల్ రూట్ లో ముందుకు సాగుతున్నారు. అలాగని రాజకీయాలకు దూరంగా జరిగారని కాదు. పొలిటికల్ గా తన సంకల్పం నెరవేరేందుకు గతంలో దీక్ష చేపట్టిన ఆమె అనుకున్న పని జరగకపోయినా దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళా మంత్రిగా ఓ వెలుగు వెలిగిన సత్యవతి రాథోడ్ సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు ఓ బలమైన సంకల్పంతో దీక్ష చేపట్టారు. అధినేత కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ పాదరక్షలు వదిలేసి దీక్షకు దిగారు. 2022 సెప్టెంబర్ 17న కాళ్ల చెప్పుల్ని వదిలేసిన ఈ మహిళా నేత ఎన్నికల ప్రచారంలోనూ ఉత్తికాళ్లతోనే తిరిగారు. వేసవి ఎండల్లో కాళ్లకు బొబ్బలొచ్చి నడవలేని స్థితికి చేరుకున్నా ఆమె దీక్ష విరమించలేదు. ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచి కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యాకే చెప్పులేసుకుంటానంటూ ప్రతినబూనారు. ఆమె దీక్షలో ఏదైనా లోపం ఉందో లేక కాలం కలిసి రాలేదో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాభవం మూటగట్టుకుంది. కేసీఆర్ సీఎం పీఠానికి దూరం కావాల్సొచ్చింది. దీంతో సత్యవతి దీక్ష విరమించేస్తారని అనుకున్నారంతా. కానీ ఆమె మాత్రం ససేమీరా అంటున్నారట. ఏదో అద్భుతం జరిగితే తప్ప, పొలిటికల్ గా అనుకోని పరిణామాలు సంభవిస్తే తప్ప 2028 వరకు మళ్లీ ప్రభుత్వం మారే అవకాశం లేదు. బీఆర్ఎస్ లెక్క ప్రకారం కేసీఆర్ సీఎం కావాలంటే మరో 4 ఏళ్లు పట్టొచ్చు. సో అప్పటిదాకా ఆమె ఇలాగే చెప్పులు లేకుండా తిరగాలన్నమాట. ఎమ్మెల్సీగా ఎన్నికై బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా ప్రమోషన్ పొందిన సత్యవతి మాజీగా మారినా పొలిటికల్ గా యాక్టివ్ గానే ఉన్నారు. ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఆమె ఏ ప్రభుత్వ కార్యక్రమంలో అయినా, సొంత పార్టీ ఈవెంట్స్ లో అయినా చెప్పులు లేకుండానే కనిపిస్తున్నారు. భగవంతుడి పట్ల భక్తో భయమో లేక ఆదరించి పదవిచ్చిన అధినేత మీద అంతులేని అభిమానమో ఏంటో తెలియదు గాని దీక్ష మాత్రం విరమించేది లేదంటున్నారట సత్యవతి. పాదరక్షలు వదిలేసి నిర్విరామంగా సంకల్ప దీక్ష చేస్తోన్న ఆమె ప్రస్తుతం కొంత అస్వస్థతకు గురై విశ్రాంతి తీసుకుంటున్నారట. ఖచ్చితంగా పాదరక్షలు ధరించాల్సిందే అని వైద్యులు చెప్తోన్నా ఆమె మాత్రం తగ్గేదేలే అంటున్నట్లు తెలుస్తోంది. కాళ్లకు పొక్కులొచ్చి ఇబ్బంది కలుగుతోన్నా సంకల్పం నెరవేరకుండా, మొక్కు తీరకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పాదరక్షలు ధరించనంటున్నారట. ఎక్కడో మారుమూల తండాలో పుట్టిన తనను తెలంగాణకు మంత్రిని చేసిన కేసీఆర్ కోసం దీక్ష చేయడం గొప్పగా భావిస్తున్నారట సత్యవతి రాథోడ్. అందుకే అధినేతపై వినూత్నంగా అభిమానాన్ని చాటుతున్నారంటూ సత్యవతి గురించి అటు పార్టీ వర్గాలు, ఇటు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అధినేతపై అభిమానం మంచిదే గాని అది ఆరోగ్యానికి ఇబ్బందికరంగా మార్చుకోకూడదనే వారు ఉన్నారు. 2028లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఓకే, లేదంటే ఏంటి పరిస్థితి అని అడుగుతున్నవారు లేకపోలేదు. కాకపోతే ఎవరేమన్నా తన దారి తనదే అంటున్నారట ఈ మాజీ మంత్రి. తనను ఈ స్థాయికి తెచ్చిన అధినేత కోసం ఆ మాత్రం చేయలేవా అని సమాధానం ఇస్తున్నారట. మరి ఆమె సంకల్పం ఎప్పుడు నెరవేరుతుందో, ఎప్పుడు దీక్ష విరమణ ఉంటుందో చూడాలి.